ఒక 17 ఏళ్ల పిల్లవాడు, వాడి పేరు మక్బూల్ షేర్వానీ. పాకిస్తానీ సైన్యం వస్తోంది, బారాముల్లా దాకా వచ్చేసింది. బారాముల్లా దాకా వచ్చిన తరువాత 2 రోజులు ప్రయాణం చేస్తే శ్రీనగర్ లో ఉన్నటువంటి విమానాశ్రయాన్ని ఆక్రమించుకున్నట్టయితే భారతదేశం గేమ్ అవుట్. ఆ సమయంలో ఈ 17 ఏళ్ల మక్బూల్ షేర్వానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, సలాం అలైకుం చెప్పాడు, అల్లాహు అక్బర్ అన్నాడు, రండి మీకు షార్ట్ కట్ లో శ్రీనగర్ కి తీసుకెళ్తా అన్నాడు. అడవుల్లో తీసుకెళ్లాడు, అడవుల్లో దారి తప్పించేశాడు. 2 రోజుల పాటు వాళ్ళకి దారి చిక్కలేదు. తరువాత వాళ్ళకి అర్థమైంది, వీడు మనల్ని మోసం చేస్తున్నాడు. వాడిని మళ్ళీ బారాముల్లాకి వెనక్కి తీసుకొచ్చి వాడి వయసు 17 సంవత్సరాలు, ఆ పిల్లవాడి శరీరంలో 17 మేకులు దింపి శిలువ వేశారు. మక్బూల్ షేర్వానీ ఇంటిని ధ్వంసం చేసేందుకు ఉగ్రవాదులు ప్రయత్నించారు. ఎందుకంటే ఆ ఇల్లు చూస్తే దేశభక్తి మేల్కుంటుంది. బ్రిగేడియర్ ఉస్మాన్ కి మహమ్మద్ అలీ జిన్నా ఫోన్ చేసి అడుగుతాడు, నువ్వు వచ్చేసే నిన్ను మిలిటరీ జనరల్ గా చేస్తాను పాకిస్తాన్ ఆర్మీకి. బ్రిగేడియర్ ఉస్మాన్ అంటాడు, నేను భారతదేశంలో పుట్టాను, భారతదేశం కోసం పోరాడతాను. బ్రిగేడియర్ ఉస్మాన్ యొక్క సమాధి, ఆయన నౌషేరా కా షేర్ అంటారు ఆయనని, ఆయన సమాధి జామియా మిల్లియా ఇస్లామియాలో కడితే బ్రిగేడియర్ ఉస్మాన్ కథ కనుక ఈ దేశపు యువకుడికి తెలిస్తే వాడిలో ఆవేశం రగులుతుంది. కాబట్టి ఆ సమాధిని 2020లో బద్దలు కొట్టారు.